హాయ్ అండి. ఇదైతే ఇక్కడ గడ్డ ఉంటే ఆ గడ్డ మట్టంతా మేము పోయిన ఇయర్ పొలంలో పోయించామండి. అయితే అంతా చాలా కనిపిస్తుంది అంటే అంత లోతు అయిపోయింది. లేవల్ బండి తెప్పించినాము. ఇప్పుడే ఈ తెప్పించిన తర్వాత దీన్ని లేవల్ చేపిస్తాండి మా ఆయన. అక్కడ మా మామయ్య ఆయన నిలబడ్డారు చూడండి. అక్కడ కరివేపాకు చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు అక్కడ ఉన్నాయి. అయితే వాటికైతే ఏం కాకుండా తను జాగ్రత్తగా చెయ్యని తన డ్రైవర్తో చెప్తున్నాడు. కానీ వ్యవసాయం చేస్తే మిగులుతుంది, మనమేమో కోటీశ్వర్లం అవుతామని కాదండి. వ్యవసాయం అంటేనే ఒక ఇష్టం. అంటే మన డబ్బు వచ్చేదైతే ఏమీ ఉండదు నాకు తెలిసి అయితే. కాకపోతే సాటిస్ఫాక్షన్ ఒకటి మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే మనది చేస్తున్నాము అనే ఆలోచన అయితే ఒకటే. కానీ అసలు నాకు తెలిసి అయితే వ్యవసాయం చేస్తే ఏం లాభం అయితే నాకైతే ఏం రాలేదండి. ఎందుకంటే పోయిన ఇయర్ అయితే మేము ఒక దగ్గర అప్పు తెచ్చి అయితే వ్యవసాయం చేసాం. కానీ మాకు మిగులుబాటు అనేది ఏం మిగలలేదండి. అన్నీ మావే అయినా కూడా ఏం మిగలలే. అంటే చాలా ఎకరాలు పెడితే మిగులుతుండొచ్చు, కానీ మాది 1 ఎకరం 2 ఎకరాలే కదండి. నాకైతే మిగిలినట్టయితే నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే అన్నీ పని చేసేవారే చేస్తారు, మన ఇంటి వారు ఎవరం చెయ్యం కదండి. ఎలా మిగులుతుందండి? కూలివారే చేయాలి కదా ఏదైనా. వాళ్ళు ఇప్పుడు తక్కువ ఏముందండి, 100-200 ఇస్తే వచ్చేవాళ్ళు కాదు కదండి. ఇప్పుడు 500 నాటేయడానికి వస్తే అలా చాలా మనీ అవుతుందండి. కానీ నాకైతే ఏం మిగిలినట్టు అయితే అనిపించలేదండి. కాకపోతే మన ఒక రోజువారీ అంటే ఇక పశువులు పాలు అమ్ముకుంటాం కాబట్టి ఎంతో కొంత రోజుకు 200 అయితే పడుతుండొచ్చు బహుశా, నాకు తెలిసి అయితే. ఒకరికి అయితే పడుతుంది. కానీ 2-3 పొలం దగ్గరనే